9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు మనం అమ్సూర్ పౌడర్ చేసుకుందాం. మామిడికాయ పొడి. ఈ అమ్సూర్ పౌడర్ మీరు కూడా చేసి చూసి వాడి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నాటుకాయ అండి, బాగా పుల్లగా ఉంటుంది. 7 కాయలు తీసుకున్నాను. తొడుం కట్ చేసి సొనబోయేలాగా శుభ్రంగా కడిగాను. ఇప్పుడు తోలు తీసుకుందాము. అమ్సూర్ పౌడర్కి బాగా పుల్లగా ఉన్న కాయలు అయితేనే బాగుంటాయండి, తీయగా ఉన్న కాయలు బాగోవు. ఈ తోలు మొత్తం తీసేసుకుందామండి. మొత్తం తోలు తీసానండి. తోలు తీసి మళ్ళీ శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు తురుముకుందాం. ఇలా తురుముకుందామండి, లేదంటే చిప్స్ లాగా కూడా తురుముకోవచ్చండి. ఎంత చిన్నగా ఉంటే అంత తొందరగా ఎండిపోతాయండి. ఈ విధంగా మొత్తం 7 కాయలు తురుముకున్నాయండి. బాగా ఎండిపోయే వరకు ఎండబెట్టుకుందామండి. ఇది క్లాత్ మీద ఎండబెట్టకూడదు, పాలిథిన్ పేపర్ మీదే ఎండబెట్టాలి. క్లాత్ మీద ఎండబెడితే దీంట్లో ఉన్న జ్యూస్ అంతా లాగేస్తుంది. అందువల్ల పాలిథిన్ పేపర్ మీద ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండబెట్టుకుందామండి. ఇట్లా పలుసగా ఎండబెట్టుకుందామండి. తురుముకున్న మామిడికాయ ముక్కలు బాగా డ్రై అయిపోయినాయండి. ఇది ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకుని జల్లెడ పట్టుకుందాం. మామిడికాయ పొడి రెడీ అండి. దీన్ని అమ్సూర్ పౌడర్ అని కూడా అంటారు. ఇదే విధంగా మీరు కూడా చేసి చూడండి.